కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై మాజీ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, తాటికొండి రాజయ్య ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ సర్కారు రైతులపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాదుల ప్రాజెక్టుపై కాంగ్రెస్ మంత్రులకు ఏమాత్రం అవగాహన లేకుండా చిల్లర మాటలు మాట్లాడుతున్నారన్నారు. కాంగ్రెస్ కుట్రలను తెలంగాణ సమాజం గమనిస్తోందని హెచ్చరించారు. నేను మీ ద్వారా సిఆర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఇంత దేవతల గురించి స్టడీ చేసి ప్రాజెక్టుల గురించి తెలిసినటువంటి వ్యక్తి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పక్కన ఉండగానే నోరు ఎందుకు మెదుపుతలేవు అనేది చెప్పి విషయాన్ని ఈరోజు యావత్ తెలంగాణ ప్రజలు మా శ్రీయర్ అన్నను ప్రశ్నిస్తున్నారు. పార్టీలు మారవచ్చు, కానీ మాట మార్చకు శ్రీయర్ అన్న. దయచేసి ఇంత గొప్ప ప్రాజెక్టును, నీ నోటి ద్వారా చెప్పినటువంటి ప్రాజెక్టును అక్కడ అవాకులు చెవాకులు పేలుస్తున్నటువంటి అవినీతి ఆరోపణలు చేస్తుంటే మరి నువ్వు ఏం చేస్తున్నావు అన్నటువంటి విషయాన్ని ఈరోజు ఉమ్మడి జిల్లా ప్రజలే కాదు తెలంగాణ ప్రజలు నేను ప్రశ్నిస్తున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతును రాజు చేయాలని చెప్పి కేసీఆర్ గారు ప్రపంచంలోనే అబ్బురబోయే విధంగా తక్కువ కాలంలోనే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు నిర్మాణం చేసి 1 కోటి ఎకరాలకు చివరి మడి వరకు కూడా నీరు అందించాలని చెప్పి అనేక ప్రాజెక్టులు నిర్మాణం చేసి కేవలం నీరు అందించడమే కాదు, రైతాంగానికి సకాలంలో ఎరువులు అందియాలి, నాణ్యతతో కూడినటువంటి విత్తనాలు అందియాలి, వారిని చైతన్యం చేయాలి, అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని చెప్పి బ్రహ్మాండంగా రైతు వేదికలు ఏర్పాటు చేసి ప్రతి 5,000 ఎకరాలకు ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ను నియమించి ఇన్ని బ్రహ్మాండంగా చేస్తున్నటువంటి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలని చెప్పి రైతులను మభ్యపెట్టి తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి 420 హామీలు చెప్పి 6 గ్యారెంటీలతో అధికారం చేపట్టిన తర్వాత 8-9 నెలలు అయిన తర్వాత ప్రజల్లో అసహనం మొదలై ఎక్కడికక్కడ కాంగ్రెస్ నాయకులను నిలదీస్తుంటే దీన్ని డైవర్ట్ చేయాలి, పబ్లిక్ అటెన్షన్ను డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ పిల్లర్ కూలిందనో, కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకపోయిందనో, ఆ తదుపరి టెలిఫోన్ ట్యాపింగ్ అని ప్రతి 2-3 నెలలకు ఒక డ్రామా చేస్తుండ్రు. ఆ డ్రామా కొనసాగింపే హైడ్రా అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇటువంటి చిల్లర మాటలు మాని ఇప్పటికైనా రావాల్సినటువంటి రైతులకు రుణమాఫీ చేసి రైతు బంధు ఇచ్చి వారికి అన్ని రకాలుగా సకాలంలో ఎరువులు కానీ విత్తనాలు అందించి రైతుల అభిమానం చూరగొనాలి, లేకుంటే మాత్రం రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదు కాంగ్రెస్ నాయకులు అని చెప్పి అధికారంలో ఉండి దొంగే దొంగ దొంగ అన్నట్టు ఈరోజు దొంగలు పడ్డ తర్వాత 6 నెలలకు కుక్కలు మొరిగినట్టు మామూలుగా ఏప్రిల్ మే నెలలో రివ్యూ చేసేవాళ్ళం మేము. ప్రతి నియోజకవర్గంలో అక్కడున్న అధికారులతో రివ్యూ చేసి మరి రిజర్వాయర్లకు ఎప్పుడు నీళ్ళు తీసుకురావాలి, పంపులు ఎప్పుడు ఆన్ చేయాలి, చెరువులు ఎప్పుడు నింపాలని చెప్పేసి ఏప్రిల్ మేలో చేసే కార్యక్రమం ఉండే. కానీ ఈరోజు నాట్లు కూడా అయిపోయినాయి, కలుపులు తీసుకునే సమయం వచ్చింది. ఇప్పటివరకు దేవాదుల ద్వారా మరి రిజర్వాయర్లకే గతి లేదు, ఒట్టిపోతూ ఉన్నాయి. ఇక చెరువుల సంగతి దేవుడెరుగు. ఈరోజు కాంగ్రెస్ రైతుల మీద కక్ష కట్టి ఎడారిని చేయాలనే ఆలోచనతోటి వ్యవసాయ విధానం మీద ఒక ఆలోచన లేదు, ముఖ్యమంత్రికి లేదు. మరి ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి సీనియర్ మంత్రిగా ఉన్నారు. మరి వారు మాట్లాడేది చూస్తేనైతే ఓన్లీ తిట్టడమే పనిగా పెట్టుకున్నట్టు కనబడతా ఉన్నది. కడియం శ్రీహరి లాంటి వాడు ఏ ఎండకు ఆ గొడుగు పట్టే మనిషి. దేవాదుల సృష్టికర్త అన్నాడు. 2003లో శిలాపలకం వేసి వస్తే 17 నెలలైనా తట్ట మట్టి తీయకపోతే స్వయంగా నా చేతులు అక్కడ పిండాలు పెట్టి రావడం జరిగింది. తట్ట మట్టి తీయకపోతే పిండాలు పెట్టి రావడం జరిగింది 2003లో. అటు తర్వాత 2004 నుండి 2014 వరకు కాంగ్రెస్ హయాంలోనే నత్తనడక నడిచింది. ఇంతకుముందు చెప్పినట్టు 2008లో సోనియా గాంధీ గారు వచ్చి దేవాదుల దగ్గర నీటిని విడుదల చేస్తే
కడియం శ్రీహరి అభివృద్ధి నిరోధకుడు, దేవాదుల వ్యతిరేకి. సౌత్ కెనాల్, ధర్మసాగర్ సౌత్ కెనాల్ నీళ్లు విడుదల చేయాలని రూల్ ఉంటే నీళ్లు విడుదల చేయడం కాకుండా ఆ కీ తీసి చెర్లో వేయడం జరిగింది. ఆయన క్రిమినల్ కేసు కూడా పెట్టడం జరిగింది. అంటే నీళ్లు విడుదల చేయాలి. ఒకవేళ కనుక ఆయన బై ఎలక్షన్లో ఎమ్మెల్యే గెలిచినప్పుడు 2008లో నీటి విడుదల చేస్తున్నప్పుడు నియోజకవర్గంలో పేరు తీసుకొచ్చుకునే విధంగా నీళ్లు విడుదల చేసే బదులు ఆయన నీటిని ఆపేయడం జరిగింది. నీటి విడుదల చేయకుండా ఆ కీ తీసాన్లు వేయడం జరిగింది. ఈ రకంగా ఎప్పుడు కడియం శ్రీహరి అనే వ్యక్తి తన వ్యక్తిగత ప్రయోజనాలకు గణపురం నియోజకవర్గాన్ని తాకట్టు పెట్టిండు. ఆయన అధికారం కోసము మరి దేనికైనా దిగజారి చంద్రబాబు నాయుడుకు వెన్నుపోటు పొడిచిండు.